అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక అబద్ధ బోధన చూద్దాం రండి. అదేమిటంటే దేవుని యొక్క సేవకు కానుకలు ఇవ్వద్దు, దేవుని మందిరానికి దశమ భాగం ఇవ్వద్దు అనేటువంటి ఒక దుర్బోధ, ఒక దయ్యపు బోధ. ఇది వాక్య వ్యతిరేకమైనటువంటి బోధ. లేఖనము ఏమి చెప్పుచున్నదో చూద్దాం రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ లేఖనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏమండి, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు మీరు చెల్లిస్తున్నారు. అయితే వాటిని మీరు మానొద్దు, మానకుండా వీటిని చేయండి. అంటే ఏం చేయండి? న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టకండి అని చెప్తున్నాడు. అంటే దాన్ని చేయమని చెబుతున్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 42వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. ఆజ్గా లూకాసు వార్త 11:42. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని ఇక్కడ చెప్తున్నాడు. ఏమండి, కనుక తప్పకుండా దశమ భాగము అనేది ఇవ్వాలనే దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం. ఇకపోతే లూకాసు వార్త 18వ అధ్యాయం 12వ వచనం కూడా చూడొచ్చు మనము. వారములకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అంటే దీన్ని ఎక్కడ కూడా ఖండించినట్టుగా లేదు. 10వ వంతు చెల్లించాలని బైబిల్ చెబుతుంది. హెబ్రీ రాసినటువంటి పత్రికలో కూడా ఈ యొక్క ప్రస్తావనను గురించి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడతాడు. లేవీయులు మరి దశమ భాగమును చెల్లించుచున్నారు అనే పాయింట్ మాట్లాడతాడు. హెబ్రీ రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం నుంచి. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కిసెదెకు అబ్రహామును 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? ఇది పాత నిబంధనలో ఉన్న విషయం, ఆది కాండంలో ఉన్న విషయం. ఇక్కడ హెబ్రీ రాష్ట్ర పత్రికలో ఉటంకిస్తున్నాడు. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునన్న మాట కేవలం నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమం చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమం చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేగాక ఒక విధమున చెప్పినట్ల 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను అంటున్నాడు. ఇక్కడ ఏమండి, ఇక్కడ అబ్రహాము మెల్కీసెదెకుకు దశమ భాగం ఇచ్చాడు. తర్వాత లేవీయులు దీనిని తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఇంకా అనేక సందర్భాలు, అనేక విషయాలు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇది దశమ భాగం గురించి చూసాం. ఇంకెన్నో విషయాలు మాట్లాడుకోవాలి, కానీ సమయభావం బట్టి కొన్ని విషయాలు మీకు చూపెడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారికి కానుకలు సమర్పించారు జ్ఞానులు వచ్చి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉన్న మాటను మనం చూస్తే ఇక్కడ బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అనే మాటను మనము చూస్తాం. ఇకపోతే 8వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూస్తాం. మోషే నియమించినటువంటి కానుకను సమర్పించమని చెబుతాడు. 8వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు యేసు ఎవరితో ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించమని వానితో చెప్పాను. ఏమండి, ఇదే మాట మనకు మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతాం. 44వ వచనంలో, అప్పుడు ఆయన ఎవరితోని ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను. దశమ భాగం ఇవ్వని దేవుడు మోషే ద్వారా మాట్లాడలేదా? మరి మోషే చెప్పినటువంటి కానుక నీవమంటున్నాడు. మోషే
నియమించిన కానుకలను సమర్పించుము. మరి మోషే నియమించినటువంటి కానుకలలో దశంభాగుడు ఒకటి ఉంది కదా, దశంభాగం అనే అంశం కూడా ఉంది కదా. మరి లేవీయులు స్వీకరించినటువంటి దశంభాగం ఇశ్రాయేలుల దగ్గర నుంచి అది మోషే ద్వారానే కదా దేవుడు మాట్లాడాడు. కనుక ఆ విషయాన్ని, ఆ ప్రస్తావనని ఇక్కడ చేస్తూనే ఉన్నాడు. ప్రభు మరవలేదు, వదిలిపెట్టలేదు. దీనిని గురించి కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. ఏమండి? ఇకపోతే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కానుకలు వేయాలి అనే విషయము, కానుకల పెట్టెకు సంబంధించినటువంటి విషయం కూడా ప్రస్తావిస్తాడు. మార్క్స్ వార్త 12:42-43 ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పాను అంటున్నాడు ఇక్కడ. ఏమండి? ఇంకా మనము చూసినట్లయితే 8వ అధ్యాయం 20వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కానుకల పెట్టె దగ్గర ఉండి ప్రసంగించారు, బోధించారని చెప్తాడు. ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టె ఉన్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు అని చెబుతాడు. ఏమంటే ఇష్టముగా ఎవరైతే ఇస్తారో వారిని దేవుడు దీవిస్తానని చెప్పాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అని చెబుతున్నాడు. ఇన్ని మాటలు చెప్పబడిన తర్వాత మనం కానుకలు దశమ భాగములు ఇవ్వద్దు అని దీన్ని గూర్చి హేళనగా మాట్లాడడం కొందరికి అలవాటయ్యింది. హేళనగా మాట్లాడడం అలవాటైందండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది కూడా దయ్యముల బోధే. లేఖనమేమి చెప్పుచున్నది అది వినాలి మనం. లేఖనము దశమ భాగములను, కానుకలను ఇవ్వమని చెప్పింది. అపోస్తలుల కాలంలో వారి స్థిర ఆస్తులు నమ్మి కూడా దేవునికి కానుకలుగా చెల్లించారు. అపోస్తలుల కార్యములు మనము చూసినట్లయితే ఇక్కడ 2వ అధ్యాయం 44వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సముష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచి పెట్టిరి. అక్కర కొలది పంచి పెట్టారు అని చెబుతున్నాడు. ఇలాంటి మనసు రావాలని ప్రార్థించాలి అందరికీ. ఇలా ఎంతోమంది వచనాలు నెరవేర్చిన భక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు. వారికి ఉన్న ధనాన్ని పంచిపెట్టినటువంటి వారు, దేవుని కొరకు ఇచ్చినటువంటి వారెందరూ ఉన్నారు. వారి జీవితాలని త్యాగం చేసినటువంటి వారెందరూ ఉన్నారు. గనుక కానుకలను దశమ భాగములను ఇవ్వకూడదు అనేటువంటిది అబద్ధ బోధ, అసత్యపు బోధ, యజబేలు బోధ. దేవుని సేవ ముందుకు కొనసాగకూడదు అని చేస్తున్నటువంటి అదొక కుట్రపూరితమైనటువంటి వ్యవహారం. కనుక దీన్ని ఎవరు కూడా నమ్మద్దు, దీన్ని వ్యతిరేకించాలి. సత్యము ఇది. ఇప్పుడు నేను కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలనే కొన్ని తీసి చూపెట్టాను. ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనము లేఖనంలో చూడగలుగుతాము. ఏమండి? మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనంలో నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటను ఎక్కడ కూడా ప్రభు కొట్టివేయలేదు. దీన్ని స్థిరపరుస్తూ వచ్చారు ప్రభువుల వారు. గనుక కానుకలు వేయడం, దశమ భాగం ఇవ్వడం ఇది నిషేధము కాదు. దీని ద్వారా దేవుడు తన కార్యం జరిగించుకుంటాడు. దేవునికి తక్కువే కాదు, దేవుడు తన భక్తుల చేత కానుకలను స్వీకరించాలనుకుంటున్నాడు. అది ఆయన తిరిగి ఆశీర్వదించడం కొరకే. కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా, దీన్ని ఎంత హేళన చేసినా, ఈనాడు దేవుని కార్యం జరగాలి, పని జరగాలంటే డబ్బులు ఖచ్చితంగా అవసరమే. దేవుడు ఇవ్వమనే చెప్పాడు, ఇచ్చిన వారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. గనుక ఈనాడు కొంతమంది దీనిని గురించి హేళనగా మాట్లాడుతూ దశమ భాగాలు తింటారు, దశమ భాగాలు తీసుకుంటారు, కానుకలు తీసుకుంటారు అని మాట్లాడేది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక అబద్ధము, అసత్యము, ఏదో తెప్పి పొడవడాలు కావాలని చేసేటువంటి కుట్రలు మాత్రమే. ఏమంటే చందాలు కూడా వసూలు చేశారు అన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెప్పగా కొరింథీ సంఘము దేవుడే చెప్తున్నాడు. ఇక్కడ 16వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ వచనంలో, 1 కొరింథీ 16వ అధ్యాయం 2వ వచనం, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యుద్ధ కొంత సొమ్ము నిలువ చేయవలెను అంటున్నాడు. కానుకల పెట్టి ఉంది, కానుకలు వేశారు, దశమ భాగం ఇచ్చారు, తర్వాత చందా కూడా వసూలు
చేశారు. కనుక చరస్థిర ఆస్తులను కూడా అమ్మి ఇచ్చారు దేవుని కొరకు. అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారు. కనుక ఇది లేఖనం చెప్తున్నటువంటి సారాంశం. కనుక దశం భాగాలు ఇవ్వద్దు, కానుకలు ఇవ్వద్దు అనేది దయ్యముల బోధ. దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు, ఎవరు కూడా దీన్ని స్వీకరించద్దు. కనుక సత్యమందు ప్రతిష్ఠింపబడాలని కోరుకుంటున్నాను. ఎవరైనా అలా మాట్లాడితే లేఖనం ఏమి చెప్పుచున్నది, లేఖనం చెప్పింది నమ్మాలి తప్ప ఎవరు వ్యతిరేకించినా, ఎవరు ఎడ్డించినా, ఎవరు ఓర్వలేక మాట్లాడినా వారి మాటలను మనం ఖండించాల్సిందే లేఖనం ద్వారా. లేఖనమే అల్టిమేట్, లేఖనమే సత్యం. కనుక ఈ విషయం మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రేక్షకులు.